ఆత్మదేవుడు విశేషమైన దేవుడు. ఎలా దేవుడు అంటే ఒకే వాక్యాన్ని 100 శాసనాలతో 100 రకమైన అర్థాలు నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. అదిదా ఆత్మదేవుడు. ఆత్మదేవుడికి మనం స్థలం ఇచ్చి కానీ చదివితే ఒకవేళ ఇది నేను ఎందుకు మాట కష్టపడుతున్నా అంటే మన వాళ్ళందరూ ఈ వాక్యం ఎత్తితే నిధిగా వార్తలు మతం తీసుకుని పోయి ఓసన్న ఓసన్న అంటారు. అంత ఇదే కదా మీకు వాక్యం అంటే. కానీ అందుకని కానీ ఆత్మదేవుడు ఎలాంటి వాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా మీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకి అవసరమైనట్టుగా మీతో ఆత్మదేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా చక్కగా వాక్యం ఉండాలని ప్రేమతో చేస్తుందంటే వాక్యం చాలా శ్రేష్టమైన వాక్యం. కాబట్టి చక్కగా ఈ వచనం చదువుకుందా, 1వ వచనం నుంచి చదువుకుందా. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలివ చెట్ల యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుగునున్న గ్రామమునకు వెళ్ళుడి. చాలా ఇక్కడ యేసుక్రీస్తు తన సేవ మార్గంలో అనేకమైన సేవలు పరిచయం చేస్తూ చివరిగా అనగా చివరిగా ఆయన ఒక సులువులో అనుభవించే ముందుగా ఒక గ్రామాలకు దేవుడు వెళ్తున్నాడు. అది నా యేసుక్రీస్తు ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించు. అలాగా ఈ బెత్సా అని చెప్పే గ్రామానికి యేసుక్రీస్తు వెళ్తూ ఉంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు తన శిష్యులు అందరూ కూడా ఉన్నా సరే ఆయన ఎంతమంది చెప్తున్నారంటే మాట ఇద్దరిని పిలుస్తుంది. కొండమీద నుంచి ఎదురులో ఉన్న ఆ గ్రామాన్ని చూసి అంటున్నాడు, అయ్యా ఇద్దరు పిలిచి మీరు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక గాడి ఏం చేయబడిందంట, కట్టబడి ఉంది. హల్లెలూయా. పిల్లల ఇక్కడ ఒక్క నిమిషం మనం ఆలోచించాలా. యేసుక్రీస్తు నుండి సుమారుగా మన భాష చెప్పాలంటే ఒక ఈ 10-20 కిలోమీటర్ అవతల ఉన్నాడు. ఇక్కడ 10 కిలోమీటర్ అవతల అంటే నేను వచ్చింది ఎంత కిలోమీటర్ అంటే నాకు 13 కిలోమీటర్ మా ఇంటి నుంచి కీపాటి నుంచి పట్టాలో వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ గాడికి తెలిసింది, యేసయ్యకి తెలిసింది. పైగా ఎలా తెలుస్తుందంటే అక్కడ బిబ్లికల్గా చూసినప్పుడు ఆయన నడిచిన మార్గాలంతా కొండ మార్గాలు. హల్లెలూయా. ఒక కొండపై నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామం కూడా బాగా కనపడుతుంది. గ్రామం కనపడుతుంది. కానీ యేసుక్రీస్తున్న విశేషం ఆ గ్రామంలో ఎవరు ఉందో ఎక్కడ ఉందో కదా యేసు బాగా తెలుసు. పిల్లలారా, ఈ వాక్యం నీవు నీ జీవితం యేసుకి తెలియదేమో అనుకుంటున్నావా? నేను దూరంగా ఉన్నానులే, ఎవరికి తెలియదులే, సంఘానికి తెలుసు, పాస్టర్కి తెలుసు, నా పర్సనల్ లైఫ్ ఎవరికి తెలుసు, ఎవరు లేని ఇక్కడ ఉన్నాను కదా అంటే ఇక్కడ వాక్యం ఏమంటే ఆయన ఇంకా గ్రామంలో కూడా ఇంకా పోలా. ఆ గ్రామంలో కూడా ఇంకా ఇంకో గ్రామం దాటి పోవాలా, ఇంకా పోలా. కానీ యేసయ్యకి తెలుస్తుంది అక్కడ ఒక గాడిగా కట్టబడం. హల్లెలూయా. నీ నా జీవితంలో కూడా నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను చూస్తూ నీ యొక్క నడవడికను గమనించే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చదువుతున్నా, ఆయనకి మరువుగా మనం ఏం కూడా చేయలేదు. ఆయనకి మరువుగా ఏం చేయలేదు. చదవని అనుకుంటాం, ఆయనకి మరువుగా ఉండవులే ఉండొచ్చు. పాస్టర్ తెలియకుండా ఉండొచ్చు, పెద్దలకు తెలియకుండా ఉండొచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండొచ్చు, నీ భార్యకి తెలియకుండా ఉండొచ్చు, నీ భర్తకి తెలియకుండా ఉండొచ్చు, నీ కుటుంబానికి తెలియకుండా ఉండొచ్చు, నీ బంధువులకు తెలియకుండా ఉండొచ్చు, నీ గ్రామానికే తెలియకుండా ఉండొచ్చు. కానీ మనం చేసే ప్రతి క్రియలు కూడా మన దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మంచి పేరు పెట్టింది. ఏ పేరు పెట్టిందంటే యెహోవా ఈరే, నువ్వు నన్ను చూసు. అయ్యా ఈ యొక్క అరణ్యంలో ఎవరయ్యా, కానీ నువ్వైతే నన్ను చూస్తావు. కాబట్టి మన దేవుడు ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇక్కడ ఆ గ్రామానికి యేసుక్రీస్తు ఇద్దరు శిష్యుల్ని పంపిస్తాం. వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక గాడిగా కట్టబడిందయ్యా, ఆ కట్టబడిన గాడిని వీళ్ళు విప్పి తీసుకురావాలి చెప్పి. దీనివల్ల ఎందుకు యేసుక్రీస్తు గాడిదని ఎన్నుకుంటున్నాడంటే ఆ దినాల్లో గాడిదని చాలా నీచంగా చూస్తుంది.
ఇప్పుడుగా అంతే కదా. ఎవరైనా తింటారు, నేను చెప్తున్నాను, నేను చెప్పను, మీరే చెప్తున్నాను కదా. తింటానంటే వేరే వేరే ఏ అనిమల్స్ మనకు గుర్తు రాదు కదా. గాడి కొంతమంది భక్తులు అయినాక చిన్నప్పుడు అలాగా ప్రవర్తించి ఏం చేస్తారు, ఇంకా వేసి ఇంకా ఏంటి అర్థం. అవునా కాదు? అంటే గాడిని మనమే తీసేసినట్టు చూస్తాం, తీసేసినట్టు మాట్లాడుతాం. కానీ యేసుకి ఆ గాడిద చాలా ప్రాముఖ్యత కనపడింది. ఎందుకంటే యేసయ్య ఎవరిని కూడా తోసి వేరు. నువ్వు తోసివేయచ్చు, నీ కుటుంబం నిన్ను తోసివేయచ్చు, కానీ దేవుడు ఎవరిని తోసివేసే దేవుడు కానే కాదు. ఈ గాడిని ఎందుకు తీసుకున్నాడంటే, చూడండి, అయ్యగారు ఇందాక ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మంచి ప్రవచన వాక్యం కూడా ప్రార్థన చేశారు. అట్లాంటి సకర్య గ్రంథము 9వ అధ్యాయం ఆ మాట చూడండి. సకర్య ప్రవర్తనలో 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లను ఎక్కి. ఇక్కడ మాట ఏముందంటే గాడిద పిల్లల వాక్యం బాగా మనం ధ్యానించినప్పుడు ఇక్కడ దేవుడు గాడిదని ఎన్నుకుంటున్నాడు. ఆ దినాల్లో గాడిని బరువు మోసం మాత్రమే తీసుకుంటారు, బరువు మోసానికి గాడిదని ఉపయోగించుకుంటారు. మరి దేనికి గాడిదని ఉపయోగించుకోరు? బండి కట్టడానికి, బరువు మోసడానికి. కానీ ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో గొప్ప రాజులు దేంట్లో వాళ్ళు వెళ్తారంటే గాడిద మీద వెళ్తారు. గుర్రాలను వెళ్ళేవాళ్ళు, గుర్రాలను వెళ్ళేవాళ్ళు ఎవరంటే వాళ్ళు సైనికులు, వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు. కానీ గాడిద మీద ప్రయాణించే వాళ్ళు అంటే ఒక గొప్ప రాజు మాత్రమే ప్రయాణము చేయగలరు. అదొక మర్మం. ఇప్పుడు ఆయన ఒక రాజుగా తన ప్రజలకు కనపరుచుకోవాలని చెప్పి ఉద్దేశించి ఆయన దేన్ని అడుగుతున్నాడంటే ఒక గాడిని విప్పి తమ్మంటాడు. అప్పుడు కూడా శిష్యులు అడగడా, అయ్యా గాడి ఎందుకయ్యా? మనం అడుగుతాం కదా, ఏదైనా దేవుడు వాగ్దానం ఇస్తే ఇది జరగదా, ఇది జరిగే కార్యమేనా, ఇది కుదిరేదా? లేకపోతే పక్కన ఉండేవాడు అనుకోవచ్చు విశ్వాసంతో, అమ్మా ఏం బాధపడతాను తెలియదు అడిగాక తక్క మనిషి విశ్వాసంతో మనము పోగొట్టుకుంటాం. దేవుడు చెప్పే ఒక్కొక్క మాట కూడా అవును ఆమెనని నెరవేరుతుంది. కావున ఇక్కడ యేసు తీసుకుంటున్నాడు, మీరు వెళ్ళి ఆ గాడిని తీసుకున్నప్పుడు వెంటనే శిష్యులు ఆ గ్రామంలోకి వెళుతూ ఉంటున్నారు. ఆ గ్రామానికి వెళ్ళి ఆ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క గాడిని తీసుకొని వస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 వాక్యాన్ని చదివినట్లయితే, మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద. చూడండి, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే దీన మనసు కలిగిన వాడు. గాడిది కూడా దీన మనసుకి ఒక సాదృశ్యం. గాడిది ఒక తగ్గింపుకి సాదృశ్యం. ఎందుకంటే గొప్ప గొప్పలు గాడిది ఎక్కమంటే ఎక్కరు. ఇప్పుడు మన ఊళ్ళో మన కొత్తగా తెలుగు వాళ్ళు సంఘంలో ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి. పెళ్లికి ఇప్పుడంతా ఏమైపోయింది, అబ్బాయిని ఎక్కడ దేంట్లో తీసుకుని పోతుంది, గుర్రం బండి తీసుకొని మండపానికి తీసుకొని పోతుంది. దాని బదులు ఉన్న గాడి దిగులు గట్టి, కానీ ఆ పెళ్లి కూడా మిస్సేం చేస్తారు. ఆ పెళ్ళి ఎవరు సాధన చెప్పి అప్పుడే డిసైడ్ అవ్వాలి. అంటే గాడికి మనం పెద్దగా తీసుకోం. కానీ ఇక్కడ ఏం మాట రాయబడిందంటే, చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. నేను సాత్వికులను. చూడండి, యేసుక్రీస్తు ఆ గాడి మీద ఎక్కేదానికి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన సాత్వికుడును దీన మనసు గలవాడు. ఆయన ఒక రాజు, ఆయన ఒక దేవుడు, ఆయన ఒక ప్రభువు, ఆయన ఒక రక్షకుడు. ఆయన మనం రక్షించడానికి భూలోకానికి వచ్చిండు. కానీ ఆయన భూలోకంలో మనకి నేర్పించే పాఠం ఏంటంటే ఒక తగ్గింపు.
దీన మనసు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం పేరు నీకు ఎలాంటి మనసు, మనకి ఎలాంటి మనసు అనేది? దీన మనసు కాదు ఉన్నవారు. కాబట్టి ఆ దీన మనసుతో ఏం చేస్తుందంటే యేసయ్య ఆ యొక్క గాడిదగా ఎక్కుతూ ఉంటున్నారు. గాడిదనగా తగ్గింపుకు సాధిస్తారు. కాబట్టి దేవుడు ఎంతగానో తగ్గించుకొని ఆయన ముందుకు సాగిపోతున్నాడు. దేవుని ఈ దినాల్లో నీవు నేను కూడా ఎక్కడెక్కడ తగ్గించబడాలి అక్కడ తగ్గించుకోవాలి. మన ఆత్మీయ జీవితానికి పెద్ద ఒక ఎనిమి ఏంటంటే ఈ యొక్క ప్రైడ్ అనగా పెరుమ. అంటే వాక్యం ఉంది కదా, పెరుమలో ఉన్న దేవుని మన వాక్యం బాగా తెలుస్తుంది. పెరుమేమంటే దేవుడే ఎదురు. ఇప్పుడు దేవుడే మనకి ఎదురు నిలబెడితే మనం ఉంటామా? మనం ఉండలేము. అసలు దేవుడు లేకపోతే ఉండలేము, దేవుడు ఎదురు నిలబెడితే. కాబట్టి మన జీవితంలో ఎక్కడెక్కడ ఆ యొక్క గొప్పతనాలు, గొప్పగా చెప్పుకోవటం, నేనే అన్ని అని అనుకోవటం, అవన్నీ కూడా వదిలిపెట్టం. యేసయ్య తన ఒక రక్షకుడు, ఆయన 12 మంది శిష్యులకి ఒక నాయకుడు. ఆ యొక్క యూద ప్రజలందరికీ తెలుసు ఆయన గొప్ప మేలులు చేసిందయ్యా. ఆయన కన్నీళ్ళగా కన్నీర్చిండు, కుంటువాడిని నడిపించిండు, గొప్పగా ఆయన వాక్యం చెప్తుండు, గొప్ప మనిషి అయ్యా అని అనుకుంటే ఈయన ఆ గొప్పతనం నాది కాదని చెప్పి తగ్గించుకొని తీసిన గాడి మీద. హల్లెలూయా. ఈనాడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. అయినా నువ్వు తగ్గింపు వదలకుండా ఉంటే. ఈ దినాల్లో మన క్రైస్తవంలో అనేకులు మేలులు పొందలేక, ఆశీర్వాదం పొందలేక కారణం ఏంటంటే ఒక చిన్న ఆశీర్వాదం దేవుడు ఇస్తే చాలు మనల్ని ఏం చేస్తారు, దేవుడు తల మందికి చూసివా నా బట్టి స్టేటస్ పెట్టా, చూసివా అక్కడ చూడలేదా ఫస్ట్ అది చూడరాను కదా, కొంచెం అంత ఆశీర్వదిస్తుంది. కావున దేవుడు ఆశీర్వించేటప్పుడు మనం తగ్గించుకుంటాం, అంతా హెచ్చించబడతాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. ఇప్పుడు యేసయ్య ఇక్కడ తగ్గించుకొని ఆ యొక్క గాడిద మీద ఎక్కుతున్నారు. హల్లెలూయా. ఆ గాడిద మీద ఎక్కి ఆయన అక్కడ యెరూషలేము వీధులలో పోతా ఉంటున్నారు. ఆ యొక్క యెరూషలేము వీధులలో పోతున్నప్పుడు ఈ యొక్క మతలాది సందర్భంగా వాళ్ళు చేసిన క్రియ మనకు బాగా తెలుసు. ఆయన ముందు ఏమవుతున్నాక ఓసన్నా చేయండి. కాబట్టి చాలా మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే అక్కడ కింద ఆ వాక్యాలు చదవక 3వ వచనం నుంచి 21:3 అదేంటి చదవండి ఏంటమ్మా? మీ ఎదుట నుండా గ్రామంలోకి వెళ్ళగానే దానితో ఉన్న చూడండి, ఒక గాడిద ఇంకొక గాడిద బాగా చేసుకోవాలి. నేను మళ్ళీ అడగతాను ఈ విషయం. ఒక గాడిద ఇప్పుడు మనం గాడిద మనం తీసుకుందాం. గాడిద పిల్లని చివరికి తీసుకోవాలి, ఓకేనా? మళ్ళీ నన్ను గుర్తుగా అడగతా ఎంతమంది ఎన్నోనే గాడిద వాక్యం బాగా మనం ధ్యానించాం. ఇప్పుడు గాడిద పిల్ల సంగతి తర్వాత కూడా చివరిగా వస్తా. ఇప్పుడు గాడిని తీసుకోవచ్చు. యేసుక్రీస్తు తన శిష్యులకి ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళిపోయి గాడిని తీసుకున్నాడు అనగా ఈ మాటకి ఏం మాట చెప్పాలంటే, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఆయన చెప్పే మాట దేన్ని పాటిస్తున్నాం? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిగా 19వ వాక్యంలో యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పినట్టుగా నీతో ఒక మాట చెప్పాడు, గుర్తుందా నీకు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, అక్కడ చదవనమ్మా, తండ్రి యొక్కయు చూడండి అక్కడ శిష్యుడు చెప్పినట్టుగా ఇది నువ్వు నీకు ఒక మాట చెప్పున్నాడు. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, ఇప్పుడు చెప్పేశారు. మీరు వెళ్ళి సమస్త లోకానికి సువార్త ప్రకటించి నా నామంలో మళ్ళీ తీసుకున్నారు. క్రైస్తవులుగా రక్షించమన్న తర్వాత మొదటి అపాయింట్మెంట్ వచ్చిన ఫస్ట్ వర్క్, ఇప్పుడు ఆఫీసులో అపాయింట్మెంట్ ఇస్తారు కదా, మనకి జాయిన్ అయింది ఏం చేస్తారు, అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే ఐటీ కంపెనీలు ఏం చేస్తారంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఇస్తారు. ఫస్ట్ ప్రాజెక్ట్
అది కంప్లీట్ చేస్తేనే మనకి నెక్స్ట్ ప్రాజెక్టు ఇస్తారు, కాకపోతే ప్రాజెక్టే ఇయ్యరు. అంటే ఒక పని కదా, ఒక దాంట్లో జాయిన్ అయితే ఒక పని ఇస్తుంది. ఆ పని కరెక్ట్గా చేస్తేనే ఆ పనికి మన పాత్రలుగా మారుతుంది. ఇప్పుడు నువ్వు రక్షించబడిన వెంటనే నీకు దేవుడు ఒక పని ఇచ్చిండు. ఏం పని అంటే, నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నా బిడ్డగా మార్చబడ్డావు, పరలోకంలో నీకు స్వాస్థ్యం ఉంది, పరలోకం నీకు ఉంది అని చెప్పేసి తర్వాత ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇతరులకి సువార్త ప్రకటించు. ఇతరులకి సువార్త ప్రకటించు. ఎంతమంది నువ్వు ప్రకటిస్తావు? ఈ తోటి వారికి ఎంతమంది? ఒకవేళ నువ్వు రక్షించబడే 10 సంవత్సరాలు అయిందా, లేక రక్షించబడే 5 సంవత్సరాలు అయిందా, లేక నువ్వు రక్షించబడి 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు అనుకోండి, 600 ఎక్కడో పోతే లెక్క. ఒక రోజుకి ఒకరన్నా కూడా ఎక్కడో పోతే. ఒక్క వ్యక్తిని నువ్వు రక్షించగలుగుతున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? దేవుడి మాటను వింటున్నావా? దేవుని బిడ్డలారా, ఆ పరలోకంలో నువ్వు ఒక గొప్ప ఘనత పొందాలంటే నీతో వచ్చే ఆత్మను బట్టి నీ ఘనత ఉంటుంది. దేవుని సేవకుడికి ఒక ఘనత ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ చేత మేపడుతున్న మీలు తన బిడ్డలుగా, తన సంఘంగా దేవుడు వాళ్ళ ఎదుట నిలబెడతారు. కానీ మీ పరిస్థితి ఏంది? ఈ మాట పాస్టర్లకు మాత్రం కాదు, ఈ మాట సువార్తకులు మాత్రం కాదు, ఈ మాట ఏదో సంఘాలు జరిపించడం మాత్రం కాదు. ఈ మాట ఎవరికంటే ఎవరైతే ఆయన అంగీకరించి రక్షించబడి దేవుడి యొక్క బిడ్డగా మార్చబడతారో వాళ్ళందరూ చెప్తున్నాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త. అదొక గ్రేట్ కమాండ్మెంట్, దేవుడి ఇచ్చిన గొప్ప పని. కాబట్టి ఎంతమంది మనం సువార్త చేస్తున్నాం? ఇంకా చాలా మంది, చాలా మన భాష చెప్పాలంటే ఇప్పుడు ఈ యొక్క వాక్య భాష చెప్పాలంటే చాలా గాడిదలు ఏమైపోయింది, కట్టబడే ఉంది. యేసయ్య దాని శిష్యులు చెప్తున్నాడు, అయ్యా అక్కడ గాడిది కట్టబడి వెళ్ళిపోండి అంటే వెంటనే వెళ్ళిపోయిండు. ఎంతమంది గాడిది పట్టాలలో కట్టబడి తెలుసా? ఎంత గాడిద మీ యొక్క ఇంటికాడ కట్టబడి తెలుసా? తప్పుగా గాడిద మనం గాడి తిప్పుతున్నారు అంటే మనిషిని చెప్తున్నా, అంటే కట్టబడి స్థితి చెప్తున్నా. వాళ్ళు విప్పాయని గౌలు నిన్ను దేవుడు అనుకున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు విప్పేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు విప్పి నువ్వు మందిరానికి తీసుకురా. శిష్యులు యేసయ్య చెప్పిన వెంటనే ఆ గ్రామంలోకి వెళ్ళిపోతావు అని. హల్లెలూయా. వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఏం చేసింది చూడండి, మా అక్కడ చదవండి వాక్యాన్ని. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరైనాను మీతో ఏమైనాను అనిన యెడల, ఈ బాగా మీరు గుర్తు తీసుకోండి, ఇది ప్రభువునకు కావాల్సి వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని చెప్పినా కదా, మీరు వెళ్ళి ఒక సువార్త ప్రకటించండి. ఎవరైనా నేను కానీ వద్దంటే ఆటంకం పరిస్థితి చేయాలా, నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా. ఒక్కొక్క ఆత్మ దేవుడికి కావాలి. ఇదినము ఈ వాక్య సందేశంలో కన్నా నీతో దేవుడు మాట్లాడేది. ఆనాడు శిష్యుల్ని పంపించాడు, ఈనాడు నిన్ను ఈ లోకానికి పంపించి జీవాన్ని ఇచ్చి, ఆశీర్వదించి, మంచి కుటుంబాన్ని ఇచ్చి, మంచి సంఘాన్ని ఇచ్చి, మంచి దేవుని సేవకుల్ని ఇచ్చి, మంచిగా ఈ ప్రాంతంలో నేను నిలబెట్టి వాక్యాన్ని నేర్పిస్తున్న కారణం ఎందుకంటే నువ్వు విని మౌనంగా ఉండేది కాదు, నువ్వు వెళ్ళి కట్టబడిన వాళ్ళని కట్లు తీసుకునేవాడు. ఎంతమంది కట్టబడి ఉన్నారు తెలుసా? యవనస్తులు కట్టబడి ఉన్నారు తెలుసా? మొబైల్లో కట్టబడి యవనస్తులు ఎంతమంది తన జీవితాలు వ్యర్థం చేస్తున్నారు తెలుసా? కుటుంబాల్లో సమాధానం లేకుండా కట్టబడి ఎంతమంది కుటుంబాల్లో నెమ్మది లేదు తెలుసా? అనేక కట్టుల చేత తాగుబోతులుగా కుటుంబ యజమానులు కట్టబడి కుటుంబాల్లో నెమ్మది లేదు తెలుసా? ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క ఆదివారాలు నువ్వు దాడిపోతున్నావు? ఎన్ని సంవత్సరాలు సంఘంలో వాక్యం వింటున్నావు? నువ్వు ఒక్కనైనా కట్టు విప్పి తీసుకొచ్చావా? నా దేవుడు అదే అడుగుతున్నాను. నువ్వు వెళ్ళి ఆ కట్టు విప్పండి. నువ్వు విప్పేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. నేను చర్చికి రాను, నువ్వే పెద్ద పరిశుద్ధులుగా,
నువ్వు వచ్చి నాకు చెప్తామని ఆటంకం వస్తుంది. కానీ నువ్వు చెప్పాలా, నువ్వు కాదయ్యా, నువ్వు దేవునికి నువ్వు కావాలి, నేను కాదు గొప్ప, నువ్వు దేవునికి కావాలి. ఆ మాట చెప్పేసి చూడండి, ఆ మనిషి ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ గాడి ఎవరికి కావాలా, దేవునికి కావాలి. సువార్త ప్రకటించడం వల్ల మనకేమి లాభం అనేది కాదు, కానీ దేవునికి గొప్ప లాభం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప గొప్ప సంతోషం ఉంటుంది. అప్పుడు నువ్వు ఒక్క ఆత్మ రక్షిస్తే పరలోకం అంత గొప్ప సంతోషంగా ఉంటే నిన్ను దేవుడు అంతగా గణపరుస్తాడు. అంశాన్ని ఆలోచించు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయిని చర్చిలో మూడమని చెప్పారు. ఏం చెప్పాను, ఆదివారం పొద్దున్నే 6 అబ్బాయిని వెళ్ళి నిన్న చర్చి అంతా ఊడ్చేసి వచ్చేసి మిగతా కార్యాలు చూసుకుంటాను చెప్పి చెప్తే, ఆ అబ్బాయి వచ్చి ఊడిసి అన్నీ సెట్ చేసి అరేంజ్ చేసి పాటలంతా పాడి ఉండి ఇక్కడే కూర్చుంటే పాస్టర్ గారికి అర్థం అవుతుంది, మనం ఓడి చెప్తే మనోడు పది చేసి సంతోషం కాదు. కొంతమంది ఉండ గ్లాస్ తీసి అడబట్టి అంటే ఆ గ్లాస్ అదే పెడతాం, మళ్ళీ అక్కడ క్లీన్ చేసేది ఎవరు ఏమే ఉండదు కదా. కొంతమంది ఇంట్లో కూడా అంతే, మనం పని చేసుకుంటే ఆ పని మాత్రమే చేస్తాం. నువ్వు చెప్పలేదు కదా అమ్మ కదా, ఎవరు వస్తారు చాలా మంది అమ్మ వాళ్ళు చెప్పిన పని అంటేనే చేస్తాం, చేయమని చెప్పము, కానీ చెప్పిందే చేస్తాం. మళ్ళీ ఇంకోటి చేయాలంటే నువ్వు చెప్పలేదు కదా అమ్మ, చెప్పకుండా చేస్తే అమ్మ అంత సంతోషపడుతుంది కదా. మనం చెప్పకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మందరికి లీవు, కాలేజ్ అంతా లీవ్, పొద్దున్నే అమ్మ పనికి పోయి ఇంటికి వచ్చే లోపల సామాన్లు కడిగి గొడవలు చేసి వంట చేసి పెట్టి నువ్వు తినేసి గమ్ము 4 గంటల కనుక కూర్చుంటే ఇంటికి 3 గంటల 4 గంటల అమ్మ వచ్చింది ఏమైపోతుంది, అమ్మా నా బిడ్డవమ్మ, నా బిడ్డవే, నా బిడ్డవమ్మా, నేను చెప్పకుండా నువ్వు అన్నీ చేసావమ్మా అని చెప్పి, హల్లెలూయా. ఇప్పుడు ఒక రాజకుమార్తెగా దేవుడు మీ తల్లిదండ్రులు చూస్తారు. మీ తల్లిదండ్రులు నీకు గొప్ప విలువనిస్తారు. ఎందుకంటే చెప్పకుండా చేసే పనికి చాలా విలువ. అంటే చెప్పకుండా చేసే పనిలో కొన్ని విధానం ఉంటాయి. చెప్పకుండా ఎక్స్ట్రా చేస్తుంది, అది కాదు, కానీ చెప్పకుండా చేసే మేలులో చాలా విలువ ఉంది. ఇప్పుడు దేవుడు నీకు చెప్పిన మాట ఏంది? శిష్యుడికి చెప్తున్నాడు, అయ్యా మీరు ఆ గ్రామానికి వెళ్ళిన వెంటనే ఒక గాడిద కట్టబడి ఉంది, దాన్ని మీరు పోయి విప్పుకొని నాతో తీసుకురండి. ఆ మాట దేవుడు నీకు చెప్పున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా సువార్త చెప్తే కొడుతుండయ్యా, సువార్త చెప్తే పాస్టర్లు కొడుతుండు, తిడుతుండు, అవమానపరుస్తుండు, నేను అలా పోయానంటే అక్కడ కింద ఆయనే చెప్పిన మాట, ఎవరైనా కానీ మిమ్మల్ని అడిగితే దేవునికి కావాలి. ఆ యొక్క విశ్వాసంతో వెళ్ళండి. ఒకసారి మేము కోలబాగం అనే ప్రాంతంలో సువార్త చేస్తాము. నేను పాస్టర్ జూలీ సైకిల్ అని చెప్పి తమిళ భాష. నేను మైక్లో మాట్లాడుతా చెప్పాను, మా విగ్రహాలను వాళ్ళంతా దయచేసి అది ఏంటో తెలుసుకొని మారండి అని చెప్పాను. అంటే నేను ఏసై గురించి చెప్పరా, వీళ్ళు మొక్కేది ఏదో అది తెలుసుకొని మారండి, ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి అని చెప్పాను. డౌట్ ఉంటే, ఎందుకంటే నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు బైబిల్ కాలేజ్ మాకు ఏంటంటే ఈ పరిస్థితి గ్రంథంతో పాటు రామాయణం చదువుతాము, మహాభారతం చదువుతాము, దాని తర్వాత హిందువులకు సంబంధించిన మత సంబంధించిన పుస్తకాలు చదువుతాము, ఖురాన్లో ఉన్న మెయిన్ వాక్యాలు మేము నోట్స్ తీసుకున్నాం. అంటే అన్నీ చదవాలి. దాంట్లో ఉంటే చాలా కార్యాలు చాలా జ్ఞానాన్ని ఇచ్చింది. కాబట్టి అవన్నీ చదివిన తర్వాత అతను స్వార్థ చేసుకుని ఒక హిందువు హైందుడు అని వచ్చాడు. హైందుడు అని వచ్చి ఒక ప్రశ్న అడగచ్చు, అయ్యా అని అడగండి సార్, మాకు అదే కదా మీరు ప్రశ్నలు కానీ మేము ఆన్సర్లు చెప్పాలని చెప్పి అడిగినప్పుడు అని అడిగాడు. యేసుక్రీస్తు పాపము లేకుండా జీవించాలన్నారు కదా, అప్పుడు ఆయన మనిషిగా ఉన్నాడా దేవుడుగా ఉన్నాడా అడిగాడు. ఏమడిగిందండి? యేసుక్రీస్తు మనిషిగా ఉన్నాడు, పాపం చేయలేదు. ఆయన మనిషిగా ఉన్నాడు, పాపం చేయలేదు. అయితే దేవుడు కాబట్టి పాపం చేయలేదు అని ఏం చెప్పాలి చెప్పండి? ఇట్లాంటి ప్రశ్న అడిగితే
నేను చెప్పాను యేసుక్రీస్తు దేవుడు. కానీ ఆయన భూలోకంలో ఉన్న ఒక్కొక్క దినం కూడా దేవుడని ఒక్క పర్సెంట్ కూడా ఆయన లోపల ఆయన కనపరుచుకునేలా. వెళ్ళి చదవండి మీ ఆ లాజరు చనిపోయిన వెంటనే యేసుక్రీస్తు 3 రోజుల తర్వాత ఆ ఇంటికి వచ్చి ఆ లాజరు యొక్క చెల్లెళ్ళు అనగా తన యొక్క తోబుట్టు వారు ఏడుస్తుండో చూసి ఏం చేసినట్ట యేసయ్య? ఏం చేసినమ్మా? దేవుడు ఏడుస్తారా? ఇదే దేవుడు ఏం చేస్తుంది? మనం ఏడకూడదని చెప్పి కన్నీరు అప్పుడే స్టార్ట్ చేస్తుంది. లైఫ్ లాంగ్ ఏడనే బాగుందని చెప్పి. ఎందుకంటే ఆదాము దగ్గర వచ్చి సర్పాన్ని శపించినప్పుడు ఏం శపించినంటే పైన ఎగురుతున్న ఆ సర్పాన్ని నువ్వు భూమి కింద బాగు లాపు అని చెప్పి వెంటనే శపించింది. అలాగా మనకి మేలే కదా, ఎంత కన్నీరు కాల్సింది కదా, కొంత లీటర్లు కాల్సింది. కానీ అది వేసే కన్నీరు కాల్చి చెప్పని అడిగిన అయ్యా ఒక మనిషి అడిగానా అవ మనిషినాయ పేరు అడిగిన అడిగా మనిషి అడుగునా పేరు అని. అప్పుడు నేను వేసప్ప మనిషినయ్యా అంటానంటే ఇంకంతే ఆ మనిషి కనపడదా, తిరిగి చూసాగా లేదు. అసత్యాలని సత్యం ముందు నడబడి. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని తెలిసిన నీవు, ఈ సత్యాన్ని నేర్చుకున్న నీవు, ఈ సత్యం వల్ల బలపడుతున్న నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? యేసుక్రీస్తు చెప్పిన వెంటనే శిష్యులు వెళ్ళిపోతున్నారు. అక్కడ విప్పేటప్పుడు కూడా చూడండి, అక్కడ యేసుక్రీస్తు ఎలాగైతే చెప్పాడో అలాగే అడుగుతున్నాడు, అయ్యా ఈ గాడిని మీరు ఎందుకు విప్పుతున్నారయ్యా అంటే వెంటనే శిష్యులు యేసుక్రీస్తు చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్నాడు. ఇతను నువ్వు యేసు మాటను గుర్తు తెచ్చుకుంటున్నావా? అని చెప్పే మాటలు వింటున్నావా? చెప్పిన వెంటనే వాళ్ళు మౌనంగా అయిపోయారు. హల్లెలూయా. శిష్యులు ఆ యొక్క గాడిని విప్పి యేసే దగ్గరికి తీసుకొచ్చు. ప్రియ దేవుని సంగమా, నీవు కూడా వెళ్ళి అనేక నశిస్తున్న ఆత్మలను విప్పేదానికి ఇది నువ్వు ప్రయత్నం చేయాలి. ఒక ఆసక్తి నీకు రావాలి. సంఘము బయట వాళ్ళు అనగా సంఘం అంటేనే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎక్లీషియాలిటీ అంటారు. బిబ్లికల్గా సంఘాన్ని ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటే బయట నుంచి పిలవబడే వాళ్ళు చేర్చబడే స్థలం. బయట ఉన్నవాళ్ళు చేర్చబడే స్థలం అంటే బయట అన్యులుగా దేవుని నమ్ముకోకుండా దేవుని ఎలగకుండా యేసుని తెలియకున్న వాడిని చేర్చబడే స్థలమే ఈ సంఘం. ఈ సంఘంలో ఉన్న నీవేం చేయాలా? ఆ పనిని చేతపట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ యొక్క ఈస్టర్ లోపల ఒక కార్యము చేయాలని ప్రయత్నించాము. ఒక్క ఆత్మకైనా ఒక రక్షణ గురించి స్వార్థ నీవు ప్రకటించగలిగితే రక్షణ ఇచ్చేదెవరు? ప్రయాసపడి దాని రక్షణ తప్పక ఇస్తాం. ఇక్కడ ప్రయాసంతో శిష్యులు వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిని విప్పి ఆయన ఎందుకు తీసుకొని ఇస్తున్నారు. అంతవచ్చిందా మన వాక్యాన్ని? వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోడుకొని వచ్చి చూడండి, ఆయన తీసుకొని వచ్చిన వెంటనే ఆ గాడిది ఎవరి చెక్కి ఇవ్వబడుతుంది? ఎవరి చెక్కి ఇచ్చింది ఆ గాడిది? వాక్యంలో అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే కొంతమంది కన్ను మాయను రాని ఉంటా. హల్లెలూయా. ఆ గాడిని తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి ఇచ్చిన వెంటనే యేసయ్య ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడి సంపాదించే ఒక్కొక్క ఆత్మ పట్ల దేవుడు కనుకుంటే వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. ఒకవేళ ఆ గాడిదగా నువ్వు కానుంటే నీ మీద యేసయ్య ఎక్కే అనుభవం నీకు ఉండాలా. అంటే ఆ మాటకి ఏం సాధిస్తుంటే నా జీవితంలో యేసయ్య ఉండే జీవితం అనేది కావాలి. హల్లెలూయా. నీకు చదువు ఎక్కువగా ఉండొచ్చు, నీకు డబ్బు ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే నీ పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉండొచ్చు, గొప్పగా ఉండొచ్చు.
తర్వాత విషయము, నీలో యేసయ్య ఉండడానికి పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆ గాడిద యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే, గాడిని తొక్కతో, గాడిని తీసి పోస్తారు, గాడిని సత్తగా చేయదు కదా. గాడిని మనం సరి చేస్తామండి. ఏదైనా ఇక్కడ పెద్ద ఏదైనా ఊరికాడ గాడిని ఊరుకుని ఉందా? ఊరు ఉంటాము. అయ్యాగా అడవులలో నేను చిన్న ఊరికాడ తిరిగినాను. ఎన్ని కొండలు ఒక ఉంటాయి, కొండలు చెట్లలో ఉంటాయి, అందుకే దాన్ని పట్టించుకో. దాన్ని సాగే వాళ్ళు కూడా ఊరు ఉండదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కిన వెంటనే ఏం చేస్తానంట, ఆ ఊళ్ళో వాళ్ళందరూ తీసుకొని వచ్చి తమ బట్టలు విసురుతా ఉందంట. హల్లెలూయా. మనం నడిచిపోతే ఒక మేతగాడే వెళ్ళింది కదా, ఏదైనా గాడిది పోతుంది, బయట ఉండే ఇంట్లో ఉండే సాపు బయట వేస్తుందండి, గాడిది పోతుంది, మనం సాపు వేస్తాం, బాగా చేస్తాం, ఈ మొదటి బాగుంది చేస్తాం కదా. ఒక గాడిది పోతుంటే ఇంట్లో వచ్చి సాపు తీసుకొని బయట వేస్తున్నామా, ఏమంటారు? ఏమైందిలే, మా కీళ్ళ పెద్ద ఆశ ఉంటుంది, అక్కడికి పోవడం పోయేస్తుంది. అక్క బాగానే ఉంటుంది, చర్చిలో బాగానే నవ్వింది, బాగానే మాట్లాడింది, సడన్గా ఏమైంది మధ్యాహ్నం పోవడం, గాలి పోతుంది. కాబట్టి గాలి మనకి విలువ. కానీ ఇక్కడ ప్రపంచం అంతా ఒక ఆశ్చర్యం చూస్తుంది. కారణం ఏంటంటే, ఒక గాడిదకి ఇంత విలువనా? ఇప్పుడు ప్రపంచం అంతా పెద్ద ప్రశ్న. ఒక గాడిదకి ఆ గ్రామంలో మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఒక గాడిది పోతుంటే మ్యాట్లు వేసి, బట్టలు వేసి, దుప్పట్లు వేసి అన్ని చేసిన కారణం ఇది ఒక్కడిగా ఇన్సిడెంట్ జరిగింది. అందరికి ఆశ్చర్యం. కారణం ఏంటంటే, ఆ గాడిద విశేషత లేదు, కానీ గాడిద మీద కూర్చున్న యేసయ్యలో విశేషం ఉంది. హల్లెలూయా. నీలో యేసయ్య కానుంటే, నీ జీవితంలో యేసయ్య కానుంటే, నీ కుటుంబంలో యేసయ్య కానుంటే, నీ కుటుంబం గొప్ప కుటుంబం మారిపోతుంది, నీవు గొప్పవాడిగా మారిపోతావు, నీ జీవితం గొప్పగా ఆశ్చర్యంగా మారిపోతాయి. అమ్మా, ఈ సభ్యులుగా ఉంటుందా? చర్చి పోతుంది, అందుగా గొప్ప లేకుండా అటువంటి సాక్షి దేవుడు వినిపిస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మీయత జీవితంలో కన్నా అనేకులు వెలుగులకి రావాలి. హల్లెలూయా. ఇక్కడ గాడిద ఎక్కిన వెంటనే గాడికి ఒక మంచి గొప్ప ఘనత వేసిన వీరంతా ఆయనకు దుప్పట్లు రాస్తాం. ఇప్పుడు గాడి అనుకో, ఇప్పుడు గాడిని మైండ్ వాష్ చెప్పగలను. కొంతమంది మైండ్ వాష్ పని ఉంటాయి కదా. ఇప్పుడు గాడి మంచి మనం పోతుంటే రాయి బట్ట తీసుకుని తప్ప వేసుకుని మంచిగా బట్ట తీసుకొని చేస్తున్నాడు. అది ఇంకా మంచి దాడి పైన ఈ అక్కన ఏమంటారు, కుర్తి నీళ్ళగా పెట్టేది ఈ అక్క వచ్చినప్పుడు గుర్తా తెలుసా? కుర్తి నీళ్ళు అంటే ఉందో ఊరికాడ బాగా తెలుసు. కనీసం కుర్తి నీళ్ళు కూడా మీరు వీళ్ళంగా బట్టలు వేస్తారు మనకు ముందు అంటారు. గాడి అనుకుంటున్నా మనకు తెలియదు, కానీ గాడికి తెలుసు. నేను కాదు కదా, నా పైన ఉన్న యేసయ్యకి ఇంకా మహిమ. నీలో యేసయ్య ఉంటే, నీ కుటుంబంలో, నీలో, నీ బిడ్డల పక్షాన, నీ భర్త పక్షాన యేసయ్య ఉంటే, ఎక్కడ తల దించుకున్నావో దేవుడు అక్కడ తల హెచ్చిస్తాడు. ఇందులో వాక్యం కూడా నేను మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే తల వంచున్నావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఇదిలో నువ్వు యేసయ్యను పొందుకొని వెళ్ళాలి ఇంటికి. అంతగా నువ్వు యేసయ్యను కానీ పొందుకుంటే నీకు అదే స్థలాలు దేవుడు కనతనిస్తాడు, అదే స్థలాన్ని తలని హెచ్చిస్తాడు. నీ తలని నిన్ను తోకగా నుంచే దేవుడు కాదు, నిన్ను తలగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఎక్కిన వెంటనే ఆ గాడికి ఒక పెద్ద ఘనత వచ్చింది. గాడిని తీసుకొని పోతున్నారు, ఇప్పుడు పలుకుతున్నారు. చూడండి, కీర్తనలు ఆ మాట మనం చూద్దాం. కీర్తన 118 కీర్తన చూసినట్లయితే, కీర్తన 10 చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. చూడండి, ఇక్కడ వెంటనే ఆ యొక్క గ్రామంలో ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గాలిలో ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన బట్టలు వేస్తున్నారు, మట్టలు చేతి పెట్టుకున్నారు. ఒకే కోసం, ఏం కోసం అండి? వస్తున్నా యూదుల రాజు. ఇప్పుడు ఈ విషయంలో కొన్ని మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
ఈ ప్రజలకి ఆయన రాజుని ఎవరు చెప్పింది? ఏసై ఇందాక మైక్ పెట్టుకొని, హలో నేను ఏసైని వస్తున్నాను, నా పేరు రాజు, నేను రాజుని, హలో ఇప్పుడు వస్తాను, నెక్స్ట్ వీక్ వస్తాను, వాళ్ళ వీధులకు వస్తాను, ఈ చిన్నము ఆ చిన్నము మీరు ఓటు వేస్తే పెద్ద చిన్నం ఇస్తామని చెప్పి వచ్చేవాళ్ళు వస్తారు. అలా మన ఏసై రాలా, దీర్ఘ శాంతిగా తగ్గించుకొని గాడి నుండి వస్తుంటే ఆయన చెడులు గుర్తుపెట్టారు. ఈయనేలా రాజు, ఈయనేలా రాజుగా రాబోతున్నాడని చెప్పి చెడుల్లో ఒక ప్రేరేపణ కలిగింది. అక్కడ చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు అందరూ కూడా ఏసన్నా ఓసన్నా చేయమని చెప్పి, ఓసన్నా అనే మాటకి అర్థం ఏంటంటే ఆయన రక్షించే రక్షకుడు. హల్లెలూయా, మన రక్షకుడు వస్తున్నాడని చెప్పి వాడు గొప్పగా మాట్లాడారు. కాబట్టి ఆయనకి ఇటువంటి గొప్ప ఘనత కలిగిన కారణం ఏంటంటే ఆ గాడిని దేవుడు అక్కడ ఉపయోగించుకున్నారు. ఎన్నో గాడి లాంటి నన్ను కూడా అక్కడ నిలబెట్టిందంటే, హల్లెలూయా, మాట వినపడుతుందా? ఇంతసేపు భాష వాళ్ళే వీళ్ళే గాడిదని ఎప్పుడైనా అంటే నేను గాడిదనే, ఒకప్పుడు నేను కట్టబడిన గాడిదనే, రక్షణ లేదు, ఏసై తెలియదు, మా కుటుంబం కళ్ళ చూస్తున్నారు. కానీ దేవుడు తన ఇర్మియా 1:5 చెప్పినట్టుగా తల్లి గర్భంలో రూపించుకోవడం ముందునే ఆయన అనాదిగా తీర్మానించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, నేను రక్షించబడి ఈ చనే పట్టణంకి వచ్చిన తర్వాత అనేకమైన ఆటంకాలు, కానీ దేవుడు రక్షణ వదలకుండా ఇదిగో ఈ గాడి ఈ యొక్క పట్టాణ ప్రాంతాన్ని కూడా తోడుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడి మూలంగా మీతో మాట్లాడుతున్నాడు. ఎలా చెప్పంటారా? బిలాము ప్రవక్త చేసిన ఆ కార్యాన్ని గద్దించి చెప్పింది ఏమంటే ఒక గాడిదే. అనుకోవచ్చు, గాడిది మాట్లాడగలంటే నా యేసయ్య ఎవరి మూలకైనా మాట్లాడగలడు, ఎవరినైనా కూడా వాడుకోగలడు. కూర్చొని ఉంటున్నా నీవు ఎవరిస్తున్నా నిన్ను కూడా దేవుడు బలమైన సాధనంగా వాడుకోగలడు. నీ యవన కాలంలో వాక్యం సెలవిస్తుంది, నాకు మంచి నచ్చిన వాక్యము, యవన కాలంలో కాడి మోయిట నలునికి మేలు. కాబట్టి ఆ కాడి మోస్తే ప్రతి యవనస్తున్న దేవుడు గొప్పగా నడబడతాడు. ఇదినాలు ఎంతమంది లేరు మన యవనస్తులు, ఎంతమంది లేరు మన సంఘాల్లో యవనస్తులు. ఎవరు వెళ్తారు అంటున్నాడు, ఎవరు వెళ్తారో నా పని కోసం, ఎవరు వెళ్తారు? కోత విస్తారం మంది పనివాళ్ళు వెతికినాగా నా దొరకదు, నా వాడే నాకు దొరకను. చూడండి, ఇంట్లో 10 మంది ఉంది, 10 మంది తల్లిలో అనుకోండి, 10 మంది తల్లిలో ఉన్న వంట కానీ చేసుకోకుండా కొన్ని కూర్చుంటే వచ్చిన ఉన్నామంటే ఏమంటారు? ఏమా 10 మంది ఆడవాళ్ళు ఒక నీళ్ళు అంటే ఒక కూలి షేర్ చేసుకుని చేయాలి కదా, ఎంత మాట అండి కదా, ఎంత బాధ, ఎంత అవమానమైన మాట. మన భాష చెప్పాలంటే మనకి సిగ్గుపోతుంది కదా, ఆ మాటకి మనకి సిగ్గు. మనం కూడా చేసే కార్యాలను దేవుడు సిగ్గుపడుతున్నాడు. ఎంతమంది లేవు మనం రక్షణ చెప్పక, సువార్త చెప్పక, అన్యుడికి సువార్తను ప్రకటించక, ఉన్న వాక్యాన్ని విని సంఘంలో కూర్చొని కాలాన్ని గడుపుతూ, సమయాలు గడుపుతూ, ఏదో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడి చిత్తం ఏమి? ఇక్కడ కూర్చున్నారంటే పెద్దోడుగా ఉన్నారు కాబట్టి ఒక మాట మీకు చెప్తున్నా, మీరు రక్షించబడిన కొత్తలో మీ అనుభవాలు ఎట్లా నేను చెప్పినా, రక్షించబడిన కొత్తలో మీరు సుమారుగా 2-3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, అవునా కాదు? రక్షించబడిన కొత్తలో సంఘాలకు పరుగులు తీసేవాళ్ళు మీరు. రక్షించబడిన కొత్తలో ఏదైనా దేవుని కోసం చెయ్యాలని చెప్పి రగిలిపోతున్నావు నీవు. ఈ దినాల్లో ఏమైపోయింది? నువ్వు ప్రార్థన చేసుకునేది పెద్ద సేవగా ఉంది కదా, కొంతమంది ప్రార్థనగా చేసేది దినాలు. ఏమో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైనా తెలియదు, కానీ కొంతమంది ప్రార్థన చేయాలనగా పెద్ద సోమర్థనం.
ప్రియమిత్రులారా, ఎంత దినాలు మనము చాలా మెలుగుతో ఉండాలి. దేవుడు గాడిదని అక్కడ గొప్పగా వాడుకుంది. ఆయన వీధులలో వస్తున్నప్పుడు ఓసన్న చేయమని ఆయన చెవిబడలు మాట్లాడతాం. కావున నీవు నేను కూడా ఆయనకి ఇష్టంగా జీవించి ఆయనకి ఇష్టలుగా నుండి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే గాడిదని వాడుకున్నట్టు దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. ప్రియ దేవుడులారా, దేవుడు వాడుకునే దానికి మనుషులు కావాలి. నీ వాక్యం దేవుడికి కావాలి, నీ ప్రార్థన దేవుడికి కావాలి. ఎంతమంది నశిస్తున్నారో నువ్వు తెలియాలి. కాబట్టి ఈ యొక్క మతలా దినము నీవు ఒక విషయం గుర్తు చేసుకోవాలా. ఆ దినము యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చిన దానికి, ఈ దినము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక గాడిదిగా నిన్ను ఆయన పిలుస్తున్నాడు. నీ కట్టు విప్పుకొని వస్తావా? కొంతమంది కట్టుబడి ఉంది. ఇప్పుడు ఆ గాడిద ఏమైంది? ఫస్ట్ కట్టి పెట్టండి. ఆ కట్టు పెట్టిన గాడిదని ఏం చేయమంటే దేవుడు కట్లు విప్పిదేమని. ఇది ఒక పాయింట్ పోతుంది. ఏమైందమ్మా? కట్టు విప్పి తమ్మని. మనం కూడా చాలా మంది ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయకుండా ఒక కట్టు కానీ అదొక కట్టుగా బైబిల్ చదవమంటే అది అందరూ వస్తుంది. చాలా మంది అందులో మనం అమ్మాయినా ఇక లేదనుకుంటాం. మన సంఘం మంచి సంఘం కొంతమంది బైబిల్ చదవమంటే అది అందరూ వస్తుంది. అందరూ మా అక్కడ ఉండదు ఇక లేరు. మంచి సంఘానికి రమ్మంటే అప్పుడే కాలు నొప్పి వస్తుంది. సంఘానికి ఇప్పుడు 10 గంటలకు రాగానంటే 9:30కి అప్పుడే వంట చేయాలనుకుంటున్నాను. రాత్రి 7 గంటలకు కొనమంటే అప్పుడే అమ్మ ఇప్పుడే అమ్మా నేను బొట్టలు ఆడబెట్టాను. ఏంటండి అది కట్టు. మీకు తెలియదా? ఆత్మీయంగా ఆలోచించండి. దేవుని మందిరానికి ఎంతగా వస్తా మందిరంలో మీ యొక్క సమయాన్ని గడుపుతామో దేవుడు అంతగా మిమ్మల్ని హెచ్చిస్తా ఉంటారు. హల్లెలూయా. నీ మందిరములో ఒక్క దినము గడుపుట చెప్పాలి. ఏ దినానికంటే అప్పుడు అపవాదికి బాగా తెలుసు, వీడు 1000 సంవత్సరాలు పడాల్సిన ఆశీర్వాదాన్ని ఒక్క రోజులు పొందుకుంటాడు. ఆ ఒక్క రోజు నేను స్టాప్ చేస్తానని చెప్పి అప్పుడే నీకేం చేస్తాడు? కోర్టులో గుర్తు చేస్తాడు. అప్పుడేం చేస్తాడు? మార్కెట్ బాగుంది, 3 రోజుల నుంచి అనుకుంటా ఉన్నానమ్మా, ఈరోజు బాగుంది, ఈరోజు చర్చి వాడు బాగుంది కదా. కాబట్టి ప్రియ దేవుడి సంగమా, ఇది అంత్యదినము కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉన్న కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 3వ వాక్యంగా చదివిన వాక్యాన్ని మనం చూసుకున్నాం. 3వ వాక్యంగా ఏం వాక్యం చదువు? కీర్తనలు 24వ అధ్యాయంలో చూడండి 4వ వచనాన్ని. అదే నేను 21 చెప్పాలనుకుని 24 చెప్పాను. అది తప్పుగా మనం చదువుకున్నాం. కానీ దేవుడు ఆత్మ ఉంటున్నాడు. అక్కడ కనెక్ట్ పెట్టినాడు. అర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ఎక్కడ చదివమ్మా? ఎక్కడమ్మా ఇది? మత్తయి 24 కదా. ఎవడునో మిమ్మల్ని. ఈ కాలం ఎలాంటి కాలం అంటే ప్రియ దేవుడి సంగమా బాగా వినండి. నిన్ను మోసగించే కాలం ఈ కాలం. నిన్ను ఏమార్చే కాలం ఈ కాలం. సంఘానికి ఏం పోతావులే, ఎన్ని సంవత్సరాలు చర్చికి పోలా, ఎన్ని ప్రార్థనలు పోలా, ఇదో పోతే ఏం కాదులే అంటున్నారని చుట్టున్నారు. నిన్ను మోసగిస్తున్నారు. చాలా జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేస్తే ఏం పోతులే, ఉపవాసం ఉంటే నువ్వు బాగాలేదని నువ్వు ఉపవాసం ఉంటావులే అంటున్నారా? వాక్యం సాగిస్తుంది. నేను మోసపోకుండా ఉండండి. ఎందుకంటే వాక్యం చదవడాక ఎవడను మిమ్మను మోసపరుచుకున్నట్లు చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి. ఇప్పుడు ఇది ఒక ప్రాక్టికల్
సింపుల్గా ఈ మాట అంటే, ఇప్పుడు సంఘము జరిగే సమయానికే ఒక ఉద్యోగం వస్తుంది. సంఘం జరిగే సమయానికి ఉద్యోగము వస్తుంది. మనం అనుకుంటాం సంఘం పోతే ఒక వారం కదా, 3 వారాలు, ఒక వారం పోతే ఏం కాదు, ఉద్యోగం పోవాలని పాపం. కానీ మోసపోయేది మనం. ఒక సహోదరుడు, నాకు తెలిసిన వ్యక్తి ఆ సంఘంలో ఉన్నాడు. తను ప్రతి వారము తన పనికి పోతా ఉన్నాడు. నేను చెప్పాను చర్చించాగా సండే లీవు లేదు, స్పెషల్ డ్యూటీ. ఏ డ్యూటీ అంట? స్పెషల్ డ్యూటీ. అది ఏమంటారు, ఓటీ అంట. ఓటీ అంటే ఓవర్ టైం, ఎక్స్ట్రా మనీ. మాకు నేను వచ్చేది ఇంటికి సరిపోతాయి కావాలి, ఎక్స్ట్రా మనీతో తర్వాత దేవుడు ఇస్తారు. చర్చించా అంటే ఏం చేసిందంటే 3 వారాలు రాకుండా పోయాక నేను అడిగిన, ఎంత వచ్చినాయి ఎక్స్ట్రా మనీ వచ్చింది, ఎక్కువ ఇల్లు కట్టేస్తాను అడిగిన. ఇంటర్ చేసి, లేదు సార్ వాళ్ళు ఏలేదు, డబ్బులు వచ్చాను అంటున్నారు. చాలా మంది వద్దు కానీ అవి వచ్చినా రాకుండా పోవాలని చర్చి ఈ వారం 4 వారాలు అంటే, లేదు నేను చూస్తాను. ఉదయకాలం ఏమో ఆయన చేసిండు, ఆయన చర్చికి వచ్చేసిండు. నేను ఇక్కడి నుంచి ఆయన ప్రార్థన అని చెప్పి చూసి ఈ సొంత వచ్చిందని ఆమె నన్ను పిలిచి ప్రార్థన ఇచ్చిన తర్వాత మైక్ అడిగిన, పనికి పోయినా లేదు, 3 వారాలు వాళ్ళు చేరుకుంటారంటే సరే మంచిగా పోయి కూర్చోని ఆశ వస్తుంది. చూడండి, ఆయన ఆ సర్వీస్ జరుగుతూ ఉంది. నేను మెసేజ్ మాట్లాడుతున్నా, నమ్ముతా ఉంది. నేను ఏమన్నా తప్పు చెప్పిన, చర్చి నెమ్మది కూర్చోమన్నా, నా సర్వీస్ నవ్వుతా ఉండే. నేను ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా లాస్ట్ ప్లేస్లో అడిగిన, అన్న మెసేజ్ చెప్పిన మారా నవ్వకూడదు, ఎందుకు నవ్వుతున్నావు అంటే, 3 వారాలు కష్టపడింది పనికి పోయినా కదా, ఆ 3 వారాలకి డబ్బులు ఛార్జ్గా వేసి ఈరోజు నేను పనికి పోయినా నాకు జీతం ఇచ్చింది బ్రదర్. పనికి పోయి కష్టపడిన 3 వారాల కన్నా ఈరోజు పనికి పోకుండా దేవుడు నాకు ఆ జీతాన్ని ఇచ్చిందని చెప్పి అప్పుడే చెప్తాను. హల్లెలూయా. మనుషుడి కష్టాలు దేవునికి సమస్తము అనుకోవచ్చు. నీ డబ్బులు నీకు మేలుగా ఉంటాయేమని, డబ్బులు దేనికి కూడా పనికిరా. యేసయ్య నాడు ఉంటే చాలు నీ జీవితము మారుతుంది. కాబట్టి అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటారు, మీరు మానక మీరు కూడుట, సమాజ మందిలో కూడుట మానకండి, అది మీకు మేలు, ఆశీర్వాదం. కావున ఇక్కడ మనం చివరిగా వాక్యాలు సరే ముగిద్దాం. చూడండి, 21 నుంచి జనసమూహంలో అనేకులు తమ భర్తలు దారి పొడుగున పరిచేవి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రజలు యేసుక్రీస్తు వస్తున్నాడని తెలుసుకొని ఆ బట్టలు ఏం చేస్తారు, దారి పొడుగు పరుస్తా ఉంటారు. దారి పొడుగులో బట్టలు పరిస్తే అలవాటు ఎవరిదంటే, ఒక రాజు వస్తే మాత్రమే అలాగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ చాలా యంగ్స్టర్స్ అంటారు కాబట్టి మీకు తెలుసు, మన ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్లో దిగితే ఏం చేస్తారు, మిడ్నైట్ వేస్తారా ఇలా. మన చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిన వేస్తారు, హైదరాబాద్లో దిగిన వేస్తారు, ఢిల్లీలో దిగిన. నేను దిగిన ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఉన్న మ్యాట్లు కానీ వేసుకుని పోతా ఉంది. ఎందుకని చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు నవ్వుతున్నారు అని చెప్పి అవునన్నారు, చెప్పండి ఎందుకని. నాకు తెలియదు ఎందుకని. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు నాయకులు, రాజులు, ఏదో సేవలు చేసుకుంటారు. అంటే విలువ ఆ వ్యక్తి మీద నచ్చబడింది. నేను వస్తున్నాను చెప్పి నెగ్గిపోయడం అంటే యాత్ర. కాబట్టి ఆ విలువ పొందుకునే వారికి ఖచ్చితంగా విలువ ఇస్తాడు. ఇప్పుడు యేసయ్యకి నెగ్గినట్లు వేస్తుంది అక్కడ. హల్లెలూయా. యేసయ్య అన్ని జనుల ఎదుట ఒక రాజుగా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ప్రియ దేవుడా, ఈ వాక్యంతో నీవు యేసయ్యని ఎలా ఆలోచిస్తున్నావు? నీ సమస్యను చూసి, నీ వ్యాధులు చూసి, నీకున్న ఈ యొక్క రోదనలు, ఈ యొక్క కష్టాలు చూసి, నా యేసయ్య ఏం చేయలేడే, ఇంకా నా పరిస్థితి ఇట్టే ఉంది, నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, నా భర్త ఎప్పుడు మారుతుడు, నా బిడ్డలు ఎప్పుడు మారుతుడు, నేను ఎప్పుడు సొంత ఇల్లు పోతాను, బాధకులో కష్టపడుతున్నాను అని చెప్పి అనేక సమస్యల్లో
యేసయ్య మీదే నమ్మకం కోల్పోతున్నావా? హల్లెలూయా. యేసయ్య రాజుగారి ఇంట్లో ఉంటే, ఆయన రాజుగారి జీవితంలో ఉంటే నీకు పోయే స్థలం అంతా కూడా దేవుడు అన్న రాజ మర్యాద దేవుడు నిర్మిస్తాడు. హల్లెలూయా. నీ బంధువులు ఎదుట, నీ స్నేహితులంతా, నీ సంఘం ఎదుట, నీ గ్రామం ఎదుట, నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు. దేవుడి నీలో ఉంటే. కాబట్టి ఇక్కడ పొలువుగా అక్కడ బట్టలు పరుస్తూ ఉంటున్నాడు. బట్టల మంది గాలిది నడుచుకుంటున్నాడు. బట్టల పరుగుట అనే దానికి ఒక అర్థం ఏంటంటే అర్పణ, అంటే త్యాగ అర్పణ. మొదట ఎవరు లేరు కదా, మనకు తోడితే మనము ఏదైనా చేస్తాం. మనం తోడితే ఇప్పుడు ఇంటికాడికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఏమంటే మనం తోడితే మంచినీళ్ళు ఇస్తాం. మనకి ఇంకా మంచిగా ఉంటే జ్యూస్ కాడిస్తాం, ఇంకా మంచి తెలిసిన వాళ్ళైతే టీ కాడిస్తాం, ఇంకా మంచిగా తెలిసిన వాళ్ళైతే ఈరోజు ఉండయ్యా మాంసం తీసుకొని వస్తాను, మనకు కుక్కడైనా వద్దా దినను వస్తాము 10 నిమిషాలు కూర్చొని చెప్పి ఎవరికి చేస్తాం. బాగా పోయేవాడు వచ్చేవాడు సినిమా పెడితే చాలా తాగింది ఉండే క్యాన్ 30 రూపాయలు క్యాన్ కదా. ప్రాక్టికల్ చెప్పండి, మన కుటుంబం జరిగేది. దేవుడు వచ్చినప్పుడు ఇచ్చిన ఘనతకు కారణము ఆయన రాజుని ఆ ప్రజలు గుర్తుపెట్టారు. ఇప్పుడు నీ జీవితంలో కానీ దేవుడు కాకుంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను గొప్పగా నీ తల హెచ్చింపజేస్తారు. నువ్వు సామాన్యమైన కావు. ఎప్పుడంటే నువ్వు యేసయ్య లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, నా వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసయ్య లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మనం వ్యర్థంగానే జీవించాలి. నా విషయంలో చెప్పాలంటే నేను పుట్టినప్పుడే చాలా అనారోగ్యంతో పుట్టినవాడిని. కాలు నడవలేక చాలా మా మామూలు రాలేదు. పాస్టర్ గారు చెప్తున్నాడు, పాస్టర్ గారు మా కుటుంబం బాగా తెలుసు. మా నాన్న గారు ఇక్కడే ఆవిడలో ఉన్నాడు, ఆయన రాలేదు. నేనే సాక్షి అవును వస్తాను. ఎందుకంటే ఆయన ఎదురు చెప్తే ఇంకా ఈ సాక్ష్యం చాలా నమ్మకంగా ఉంటుందని అనుకున్నాను. నేను నడవలేక సుమారుగా 2 సంవత్సరాలు మా ఊళ్ళో చాలా కష్టపడ్డాను, నడవలేదు. ఇంతసేపు ఆఫ్టర్నూన్ మాట్లాడినా మాట్లాడలేదు. నేను మూగోడుగా పుట్టినాను. వంకర నడకగా నా చేత కాదు, దోగాడు అని. నా వెనక పుట్టి నా తమ్ముళ్ళు లేసి వెళ్తుండ్రు, నా ముందు పరుగులు తీస్తుండ్రు. అమ్మ నాయన గూడు పెట్టండి అరుస్తుంది. నా వల్ల ఏది మానవు, ఏది అంటే వీడు అవసరం లేదు, ఆంధ్రాలోనే ఉంచేయని చెప్పి మా తల్లిదండ్రులు చెన్నైకి రావాలని ప్లాన్ చేశారు. చెన్నైకి వచ్చాక నాయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి మా నాయన చెన్నైకి వచ్చేసారు. నేను మా అమ్మ నాన్న వదిలిపెట్టి 3 సంవత్సరాలు మా అవ్వతాతలు కావాలి. కారణం ఏంటంటే నా యొక్క తెలుగులో మాట అంటారు అవిటివాడుగా ఉన్నా. నన్ను చూసి అంటారు అవతాపోలీడాను. కానీ ఇప్పుడైతే నా తల్లి ప్రార్థన వాడిని మార్చి నేను ఈ సేవకి ఒప్పుకున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఇదము మంచిగా చేతులు కాల్చింది, అనేక ప్రాంతాలు నిలబెట్టిండు, ఒక జీవంతో సాక్షిగా నిలబెట్టిండు. నా చదువు, నా డబ్బు, నా బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ, పెద్ద లగ్జరీ లైఫ్ నాకేమీ లేదు. కేవలం యేసయ్య మాత్రం నాలో ఉంది. కాబట్టి ఇది ఈ మందిరంలో కూడా దేవుడు నిలబెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క ఎయిమ్, ఆంబిషన్ అంతా వేరే వాక్యంలో ఉన్నది. నేను స్కూల్స్ అయిపోయినప్పుడు, కాలేజ్ పోయినప్పుడు నేను మంచి మార్కులు పాస్ అయిన వెంటనే మంచి కాలేజ్ సీట్ వచ్చింది. నేను ఒక బ్యాంక్ మేనేజర్ అవ్వాలని ఒక పెద్ద లక్ష్యంతో కలుగుతున్నా. 10th నుంచే మా యొక్క ఇంటికాడ కీప్ పార్క్లో ఉంటున్న బ్యాంక్ మేనేజర్ అంతా ఫ్రెండ్స్ అయిపోయింది. అప్పుడు చూసుకోండి, నా యొక్క పైకి ఎత్తడింది. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నాకు క్లోజ్. చిన్నప్పుడు అప్పుడు చలాన్ వేసాను పోతాను. అయినా ఆయనతో మాట్లాడే తీరు, ఒక బ్యాంకులో మాట్లాడే తీరుతో మాట్లాడేవాడిని. పట్టుకొని మా స్కూల్లో నువ్వు సైన్స్ గ్రూప్ ఎత్తుదాన్ని చదువుకుంటావు, ఈజీగానే పాస్ అవుతావు, ఫిజిక్స్ అంటే బాగా ఉంటుంది ఇస్తే నేను ఆ గ్రూప్ ఎత్తి
క్లాస్కి పోయిన తర్వాత ఇది పోతే దాన్ని మనం చదవని చెప్పి క్లాస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి సిటీసీ తీసుకొని పక్క స్కూల్లో పోయి అకౌంట్స్లో జాయిన్ అయ్యాను. కేవలం ఎందుకు చెప్పండి, దానికి ఇద్దాం మార్గం అని తెలుసు అని ఉన్నా సరే ఒకరోజు దేవుడు దర్శించింది, నేను నిలబెట్టింది ఎందుకురా, నీకు జీవాన్ని ఇచ్చినందుకు, నీకు మాటలు ఇచ్చినందుకు, నీకు నలకనిచ్చినందుకు, నేను ఇక్కడ చెన్నైకి తీసుకొచ్చిన ఎందుకురా అన్నాడు. అప్పుడు పడిపోయినాడు అని వెంటనే ఏమి చేయకుండా 1:5 వార్తలు నాకు చూపించు. నీవా ఒకే మాట అయినా, మా నాయన పాస్టర్ గారు, మా కుటుంబంలో ఎవరు పాస్టర్ గారు లేరు, మాది సేవకు కుటుంబం కాదు, అసలు సంఘంలో కూర్చొని పాట పాడే ఒక యోగ్యతగా నాకు లేదేసరా, నేను అట్లా సేవకునండి అని అన్నాడు. నీ నోటి మాటగా నేను ఉంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు, నేను ప్రజలతో నీ మూలకంగా ఇదేమి 1:5 నాకు వాగ్దానపు, నా పిలుపు వాగ్దానం అని, 2010 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని. చదవనమ్మా, ఒక్క మాట చదవనమ్మా. ఇలాగ సెలవిచ్చును నేను బాగా చదవనమ్మా. గర్భంలో నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నేను నియమించి చూడండి. ఈ ప్రార్థన అంటే దేవుడు పరిశుద్ధుడు సాక్షి కాబట్టి ఈ ప్రార్థన అర్థం చేసిన, అయ్యా నేను చిన్నయ్యా, మాట్లాడితే ఎనకాలు చేస్తారయ్యా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను అందుకే వస్తా ఉన్నా, చేస్తా వెళ్తా ఉంటా, మన ప్రయత్నం నిలబడతా. కారణం అంటే ఈ గాడిదని దేవుడు ఎన్నుకున్నాడు. నాకన్నా మీరు కూర్చున్న మీరంతా జ్ఞానవంతులు, అన్ని సమస్యలు కలిగిన వారు, మీరంతా పెద్దవాళ్ళు, పెద్ద అనేకమైన కార్యాలు తెలిసిన వాళ్ళు. నేను సేవకు వచ్చినందునే ఇంత మార్పు కలుగుతుందంటే నీ వారి పరిచయకు ముందడుగు వేస్తే నీ మూలకంగా దేవుడు ఎన్ని కార్యాలు చేయగలడు. హల్లెలూయా. ఏమి లేని నన్నే నిలబెడితే నీవు వస్తే నీ మూలకంగా ఆయన రాజ్యాన్ని అంత స్పీడ్గా అంతగలడు తెలుసా. కాబట్టి ఈ దినము ఈ ఆదివారం ఒక తీర్మానంతో వెళ్ళండి. దేవుని పరిచర్యలో ఒక పనిముట్టుగానే ఉంటాను, దేవుని సంఘంలో ఒక పరిచర్య చేసే పరిచర్యగానే ఉంటానని చెప్పి ఒక తీర్మానంతో వెళ్ళండి. ఆనాడు గాడిది, దేని పనికిరాని గాడిది దేవుడి మాటకు లోబడి ఎప్పుడైతే ఆ కట్టు విప్పిన వెంటనే వాళ్ళకి లోబడి వచ్చిందో, యేసయ్యకి కూర్చున్న వెంటనే అది లోబడిందో, గాడికి గొప్ప మహిమ వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీవు నన్ను కూడా దేవుని మాటకు లోబడి ఆయన మాట విధేయత కలిగి ఉంటే ఆనాడు యేసయ్య ఆ గాడిద మీద వచ్చి ఆ యెరూషలేము వీధులలో తిరుగుతున్నప్పుడు హోసన్నా జయము అన్న రీతిగా ఇతను నీ జీవితంలో యేసయ్యగా ఉంటే నిన్ను కూడా ఈ లోకం చూసి నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచివాడివి, నువ్వు గొప్ప కుటుంబం అని నిన్ను చూసి గొప్పగా వాళ్ళు పలుకుతారు. కాబట్టి ఈ దినము ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా చాలా జీవితం అని చెప్పి వదిలిపెట్టేసి ఆ గాడిలాగా తల వంచుకొని దీన మనసు కలిగి సంఘానికి, పరిచయకి, సంఘ సేవకులకి, సంఘ పెద్దలకి లోబడి ఆయన పరిచయం ముందుకు సాగింపచేయి. దేవుడు నీ మూలకంగా, నీ పరిచయ మూలకంగా, నీ చేసే ప్రతి కార్యాల మూలకంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఉంటున్న సమస్యలో నీ తల ఎత్తేవాడుగా దేవుడు చేస్తారు. ఆ సంఘాన్ని దేవుడు తల ఎత్తేవాడుగా చేస్తారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇదే ప్రార్థనలో మన సంఘాన్ని దేవుడు తల ఎత్తే సంఘంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కరు కూడా దేవుడి మాటకి లోబడి జీవిస్తే మనకి ఇన్ని మేలులు ఉన్నాయి. ఆనాడు గాడిది లోబడింది, ఈనాడు మనము ఫర్ ఎగ్జాంపుల్ అంటే గాడికి ఎన్ని జ్ఞానాలు అయితే ఎత్తనాలు 5 ఇంకా கழுதியை வாயை மூடிட்டு ஒழுங்கா அவர்கிட்ட ஒப்பு கொடுத்துச்சுன்னா 6 அடிகளுக்கு நமக்கு ஹல்லேலூயா. அது
வாழ்க்கை எப்படி மாறும்? அது ஒப்பு கொடுத்து பாரு, வாழ்க்கையில் எவ்வளோ சேஞ்சஸ் வரும். ఇన్ని దినాలు నీ ఆశీర్వాదాన్ని కానవందంటే నువ్వు ఇంకా అప్పగిలా. ఇన్ని దినాలు ఈ ఆశీర్వాదం నీకు రాలేదు 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 అంటున్నావే, కారణం తెలుసా? నువ్వు ఇంకా ఆయన మాటకు చెవి ఎక్కలా. ఇది నువ్వు ఒప్పుకో, దేవా నేను అప్పగిస్తా, నా మూలకం ఏం చేయబోతున్నావు చేయేసి అని చెప్పి సేవ కొరకు, ఆయన రాజ్యం కొరకు, సంఘ పరిచయ కొరకు సమర్పించుకొని తల వంచి ప్రార్థన చేసుకున్నాం. అలాంటి తల వంచి ఒకవేళ మీతో దేవుడు మాట్లాడుంటే, నిజంగా మీతో దేవుడు కానీ మాట్లాడుంటే, అయ్యా ఏమితే ఈ అన్నగానే ఈయన్నే ఎంతగానో వాడుకున్నామంటే నన్ను కూడా వాడుకోవేస్తాయా, నేను వాడబడాలిస్తాయా, నేను కూడా నిలబడతానిస్తాయా, నన్ను కూడా పంపేస్తే, నన్ను కూడా బలపరిచేసి అని చెప్పి తల వచ్చి ప్రార్థన చేద్దాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వయస్సానికి స్తోత్రాలయ్యా. ఈ మతలాలు దినమందున నీ మందిరంలో చేరి మాకు మందిరంగా మేము నా పాటలు పాడి స్థుతించి ఆరాధన చేసి ఈ వాక్యాన్ని ధ్యానించడం అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఆనాడు కట్టబడిన గాడిద